హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్మూత్గా ఉండే మిల్లెట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఈ మిల్లెట్స్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 2 కప్పుల కొర్రలు, 1 స్పూన్ మెంతులు, ఇంకా రెడ్ రైస్ తోటి చేసిన అటుకులు. వీటన్నిటిని 6 అవర్స్ పాటు నానబెట్టుకుని వాష్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. నేను పొట్టు మినపప్పు వాడాను. నేను పూర్తిగా క్లీన్ చేయకుండా నేను కొంచెం పొట్టు ఉంచుకుంటాను. మీకు నచ్చితే పూర్తిగా క్లీన్ చేసుకోండి. మినపప్పు, కొర్రలు, అటుకులు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిలో ప్రిపేర్ చేసుకుని నైట్ అంతా బయట ఉంచేసి మార్నింగ్ మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్కి చక్కగా పిండి పులిసి ఉంది. దీన్ని మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. ఈసారి కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్, ఇంకా కొంచెం వంట సోడా వేసుకొని సరే కలుపుకొని ఇలా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకుందాం. ఈ ఇడ్లీ తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగవు. మనం ఇందులో అటుకులు కూడా రెడ్ రైస్తో చేసిన అటుకులు వేసుకున్నాం కాబట్టి షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగవు. ఎవరైనా చక్కగా తినచ్చు. ఇలా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాము. ఇడ్లీ ఉడికిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. చక్కగా వచ్చేసేయండి ఇడ్లీ. కొంచెం ఆవు నెయ్యి వేసుకుని కారపొడి, పల్లి కొబ్బరికాయ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎంతో హెల్తీగా ఉండి ఈజీగా చేసుకునే ఈ మిల్లెట్స్ ఇడ్లీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.